సీఎం చంద్రబాబు గారు నాలుక తమలపాకులా పల్చగా ఉంటుందని అంటున్నారు అంబటి రాంబాబు గారు. అలాంటి నాలుకతో ఈజీగా అబద్ధాలు ఆడతారని చెప్పుకొచ్చారు. నమస్తే గురుగారు, ఏంటండి విశేషాలు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో అన్నాడండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. ఏటన్నారు సార్ బాబు గారు? తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారంట. హాయ్ బాబోయ్, భజన చేయండి అందరూ. ఏంటి భజన చేస్తే కేసులు ఉండవా? భజన చేస్తే కేసులు పెట్టడు. మరి భజన చేయకపోతే? భజన చేయకపోయారా కేసులు పెడతారు. పెద్ద కష్టం వచ్చి పడిందండి మీకు. ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి. అదేటది అంత మాట అనేసారు? మాట తప్పం మడం తిప్పం, అది మా బ్రాండ్. మరి బాబు గారు బ్రాండ్ ఏంటి? మాట తప్పటం మనం తిప్పటం 420గా ముద్రపడటం. మీ బ్రాండ్ గుర్తుపెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందంట కదా. ఇంకెందుకు సార్ వాళ్ళ మీద అలా సెటైర్లు ఎత్తారు? అయ్యో సామెత చెబుతారు కదా. ఏం సామెత అండి? అక్కడ తీరిన తర్వాత అల్లుడు సామెతగా. అంటే ఏంటి సార్ అర్థం? పూర్వం మీకు గుర్తుందో లేదో, పెళ్లికి ముందు అని చెప్పి ఉంగరం పెడతాం, గొలుసు పెడతాం, 2 ఎకరాలు ఇస్తాం అని చెప్పేవాళ్ళు. పెళ్లి 3 వేసిన తర్వాత తూచ్ అనేవాళ్ళు. అదేంటి? అదేమంటే అక్కడ తీరిన పో అనేవాళ్ళు. సరే గాని గురుగారు, ఇప్పుడు ఈ సామెత ఎందుకు వదిలినట్టు? చంద్రబాబు సామెత ఈయన సామెత అదే కదా. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు సార్? ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా అన్ని అయిపోయాయి, ఇంకా అవలేదంటే వాడి నాలిక మందం అంటున్నాడు. అన్నట్టు బాబు గారు నాలుక ఎలా ఉంటా సార్? చంద్రబాబు నాయుడు గారి నాలిక అత్యంత పలసన తమలపాకులాగా ఉంటది, అబద్ధాలు అట్ట. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ బీజేపీ వాళ్ళైనా అడగాలి కదండి. అందుకనే కదా పాపం బీజేపీ వాళ్ళకి పట్టుకొని కూడా పట్టుకున్నారు. పట్టుకోండి పట్టుకుని ఇది అయ్యేది కదా సచ్చేది కదా అన్నది. మరి అప్పుడు బాబు గారు ఏంటన్నారు సార్? అయిపోద్ది అన్నాడు ఈయన. మరి అయిపోయాయా అన్ని? గాండ్రించాడు, ఓట్లు గుద్దుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు, అన్ని అయిపోయి పోమన్నాడు. ఇంకా నవ్వుతారయ్యా ఎవరన్నా. ఎవరు నవ్వుకున్నా ఎవరు చీ కొట్టినా పట్టించుకోరు సార్ బాబు గారు.